శ్రీచరణి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కడప నుండి ప్రపంచ కప్ వరకు ఆమె ప్రయాణం అసాధారణం. పేదరికాన్ని, కష్టాన్ని పట్టుదలతో ఎదిరించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. మహిళల ప్రపంచ కప్ ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించింది. 9 మ్యాచ్లలో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ ప్రపంచ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన దీప్తి శర్మ తరువాత భారత్ తరపున సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచింది. అయితే ఈ 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. కానీ ప్రతిదీ సంచలనమే, ప్రతిదీ సవాలే. వాటిని ఎదుర్కొంటూనే మన కడప ముద్దుబిడ్డ ఉన్నత స్థాయికి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీచరణి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. పిక్సీ హెయిర్ కట్లు, నుదిటిన బ్లూ బ్యాండ్ తో ప్రత్యేకంగా కనిపించే శ్రీచరణి పూర్తి పేరు నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి. కడప జిల్లా వీరపనాయనిపల్లె మండలం ఎర్రంపల్లి గ్రామంలో 2004 ఆగస్టు 4న పుట్టారు. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఎలక్ట్రికల్ ఫోర్మెన్. తల్లి రేణుక గృహిణి. శ్రీచరణికి ఒక అక్కయ్య ఉన్నారు. పేరు శ్రీచరిత. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీచరణి ఇంట్లో చిన్నది కావడంతో చిన్న అని పిలిచేవారట. స్థానిక డిఏవి స్కూల్లోనే చదివారు శ్రీచరణి. అయితే తండ్రి చంద్రశేఖర్ రెడ్డికి క్రీడలంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఉద్యోగంలో స్థిరపడాల్సి వచ్చింది. తాను క్రీడలు ఆడలేకపోయినా తన కుమార్తెను క్రీడాకారిణిగా చూడాలనుకున్నారు. చిన్నతనం నుండే స్పోర్ట్స్ అలవాటు చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో ట్రైనింగ్ ఇప్పించేవారు. 6వ తరగతిలో బ్యాడ్మింటన్లో చేర్చారు. బ్యాడ్మింటన్లో పలు పతకాలు సాధించిన శ్రీచరణి మంచి ఖోఖో ప్లేయర్ కూడా. జాతీయ స్థాయి జట్టులోనూ ఆడిన శ్రీచరణి కబడ్డీలోనూ రాణించారు. అథ్లెట్ ట్రైనింగ్ కి కూడా ఎంపికయ్యారు. అయితే శ్రీచరణి క్రికెట్ ప్రయాణం కూడా అనూహ్యమే అని చెప్పవచ్చు. ఆమె 10వ తరగతి చదువుతున్న సమయంలో గుంటూరులో ఖోఖో ఆడేందుకు వెళ్ళినప్పుడు అక్కడ క్రికెట్ మ్యాచ్ను చూశారు. అప్పుడే క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. టీవీలో మ్యాచ్లు చూసేవారు. ఓసారి పాత మ్యాచ్లు చూస్తుంటే ఓ మ్యాచ్లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన వీడియో బాగా ఆకర్షించింది. ఆ వీడియోను వందల సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీచరణి. తాను కూడా ఎప్పటికైనా యువరాజ్లా సిక్సర్లు కొట్టాలని అనుకునేవారు. ఇక శ్రీచరణి మామయ్య పేరు కిషోర్ కుమార్ రెడ్డి. ఈయన క్రికెట్ బాగా ఆడేవారు. ఆయనతో పాటు అప్పుడప్పుడు కాలనీలోని గ్రౌండ్ కి వెళ్లి అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేవారు శ్రీచరణి. మామయ్య చెప్పిన సూచనలతో బౌలింగ్ పై దృష్టి పెట్టారు. ఆయన చెప్పిన టెక్నిక్స్ తో కొన్ని రోజులకే బౌలింగ్ బాగా వేసి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే తాను టీమిండియాకు ఆడాలని అనుకుని తాను క్రికెటర్ని అవుతానని ఇంట్లో చెబితే తల్లి ఒప్పుకున్నా తండ్రి ఒప్పుకోలేదు. నెల రోజుల పాటు ఇంట్లో ఒప్పుకోకపోయినా తాను క్రికెట్ ఆడుతూనే ఇతర స్పోర్ట్స్ కి ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కి వెళ్ళొచ్చి తరువాత స్కూల్ కి వెళ్లేవారు. స్కూల్ నుండి వచ్చాక క్రికెట్ ప్రాక్టీస్ కు వెళ్లేవారు. రాత్రి 9 గంటల తర్వాత వచ్చి హోంవర్క్ కంప్లీట్ చేసుకునేవారు. దీంతో కుమార్తె పట్టుదల చూసిన తండ్రి శ్రీచరణి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నారు. 10వ తరగతి పరీక్షలయ్యాక క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే 14 ఏళ్లకే క్రికెట్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ ప్రయాణం నల్లేరు మీద నడక కాదని అర్థమైంది. ఆర్థిక ఇబ్బందులు అడ్డు తొలగుతున్నా నిరాశ పడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. ఆర్థికంగా కుటుంబం ఇబ్బందులు పడుతున్నా కూతురు కెరీర్ విషయంలో శ్రీచరణి తల్లిదండ్రులు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అన్నీ తామై కూతుర్ని ముందుకు నడిపించారు. కొన్నాళ్ల తర్వాత ప్రొద్దుటూరులో కాజా మైనుద్దీన్, మధుసూదన్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. వారి మార్గదర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నారు. అయితే ఉన్నత స్థాయి టోర్నీలకు వెళ్లాలంటే హైదరాబాద్కు వెళ్లాలని వారు చెప్పడంతో హైదరాబాద్కు వచ్చారు శ్రీచరణి. కొన్నాళ్లు బంధువుల ఇంట్లో ఉండగా తరువాత హాస్టల్లో ఉన్నారు. కుకట్పల్లిలో రంజీ మాజీ క్రికెటర్ సురేష్ గారి వద్ద సురేష్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఉదయం 4 గంటలకల్లా ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. అప్పటి వరకు ఫాస్ట్ బౌలింగ్ వేసిన శ్రీచరణి సురేష్ మాస్టర్ సూచనతో స్పిన్నర్ గా మారారు. చిన్న చిన్న టోర్నీల్లో నైపుణ్యం చూపించారు. జిల్లా స్థాయి టోర్నీల్లో పాల్గొని వికెట్లు తీశారు. దీంతో శ్రీచరణి అండర్-19 జట్టుకి ఎంపికయ్యారు. ఆ టోర్నీల్లోనూ రాణించారు. అయితే చదువు ఎక్కడా ఆపలేదు. ఓవైపు ఇంటర్మీడియట్ లేపాక్షి కాలేజ్లో చదువుతూనే టోర్నీల్లో పాల్గొనేవారు. శ్రీచరణికి అసలైన సవాలు ఆ తరువాతే ఎదురైంది. కొన్నాళ్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో 2019లో అండర్-19 వరల్డ్ కప్ కోసం హై లెవెల్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఆ శిబిరానికి ఎంపిక చేశారు. అందులో తనకు ఛాన్స్ వస్తుందని భావించారు శ్రీచరణి. అయితే ఆ టీంకు సెలెక్ట్ కాలేదు. తొలినాళ్లలో బాధపడినా తరువాత తనను తాను సర్ది చెప్పుకున్నారు. ఎలాగైనా సరే ఆ టీంకి సెలెక్ట్ కావాలనే పట్టుదలతో ఉండేవారు. ఇక అండర్-19 టీంలో రాణించిన శ్రీచరణి కోవిడ్ సమయాన్ని వినియోగించుకున్నారు. ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇచ్చారు.
నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచి లెంత్ తో వేసిన బంతికి వికెట్లు పడితే ఆ బాల్ పిచ్ పై ఎక్కడ పడిందో మార్కర్ తో గుర్తులు పెట్టుకునేవారు. ఆ తర్వాత అదే లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ వేస్తూ నిరంతరం ప్రాక్టీస్ చేసేవారు. శ్రీచరణి ఇలా చేయడం చూసి కొందరు నవ్వినా పట్టించుకునేవారు కాదు. టైం ప్రకారం కాకుండా తనకు ఆపాలనిపించేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవారు శ్రీచరణి. ఆ సమయంలోనే 2022లో ఆంధ్ర సీనియర్ జట్టులో చోటు దక్కింది. కోల్కతాలో జరిగిన ఈ టోర్నీలో రాణించిన శ్రీచరణికి 2023లో టీ20 ఛాంపియన్షిప్ లో ఆడే అవకాశం వచ్చింది. వెంటనే సీనియర్ మహిళా టోర్నీలో భారత్ బి టీంకి ఆడింది. పలు వికెట్లు తీసింది. ఆ టోర్నీలో శ్రీచరణి ఆట తీరును చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ శ్రీచరణి పేరును విమెన్స్ ప్రీమియర్ లీగ్ లిస్ట్ లో సిఫార్సు చేశారు. అయితే ఆ ఏడాది సెలెక్ట్ కాలేదు. 2024లో 55 లక్షల రూపాయలతో శ్రీచరణిని అదే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఆ టోర్నీలో తన అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నారు శ్రీచరణి. ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కీలక వికెట్లు తీయడంతో బీసీసీఐ దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన శ్రీచరణి ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత వన్డేలు, టీ20లకు సెలెక్ట్ అయ్యారు. 2024 జూన్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు తీశారు. 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం ద్వారా భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో 2వ స్థానాన్ని సాధించారు. సీనియర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ నిత్యం తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చారు. ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం చాలా మంది రేస్లో ఉండడంతో కొత్త అమ్మాయి శ్రీచరణికి అవకాశం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అనుభవం కన్నా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ శ్రీచరణికి సెలెక్టర్లు అవకాశాన్నిచ్చారు. శ్రీచరణి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావడంతో భారత్, శ్రీలంక పిచ్లపై ఎంతో కీలకమవుతుందని భావించారు. ఆ నమ్మకాన్ని శ్రీచరణి వమ్ము చేయలేదు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కీలకమైన వికెట్లు తీశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ గురించే. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మరింత ఎక్కువ స్కోర్ చేయలేదంటే అందుకు శ్రీచరణి బౌలింగే కారణం. బ్యాటింగ్కు స్వర్గధామమైన డివై పాటిల్ పిచ్పై జోరు మీదున్న ఆసీస్ బౌలర్లను తన డెత్ ఓవర్లలో అడ్డుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆ మ్యాచ్లో 10 ఓవర్లలో కేవలం 49 పరుగులే ఇచ్చిన శ్రీచరణి 2 వికెట్లు తీసి ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసింది. ఇక ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది మన మహిళల జట్టు. వాస్తవానికి మంచి ఫామ్లో ఉన్న సౌత్ ఆఫ్రికాకు భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమేమీ కాదు. ఒక దశలో గెలుపు దిశగా వెళ్ళింది కూడా. మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పాటు కీలక సమయంలో వికెట్లు తీయడంతో విజయం సాధ్యమైంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అనికే బోష్ను తన బంతితో డకౌట్ చేసింది శ్రీచరణి. ఈ టోర్నీలో 17 మ్యాచ్లలో 22 వికెట్లు తీసిన దీప్తి శర్మ మొదటి స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్లలో 14 వికెట్లు తీసిన శ్రీచరణి 2వ స్థానంలో నిలిచింది. భారత్కు ట్రోఫీ అందించడంలో తన పాత్ర పోషించింది. మరికొన్ని విషయాలకు వస్తే తాను ఎంచుకున్న ఆట కోసం తన తండ్రి ఎంత కష్టపడ్డారో చూశానని, ఎన్ని ఇబ్బందులున్నా ఏనాడు తన ఇష్టాన్ని కాదనలేదని, తాను ఢిల్లీ క్యాపిటల్స్కి ఎంపికైనప్పుడు నాన్న ఏడ్చేశారని శ్రీచరణి చెప్పింది. ప్రస్తుతం శ్రీచరణి వీరపునాయునిపల్లెలోని విఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. శ్రీచరణి తన కెరీర్లో ఇంత స్థాయికి వెళ్ళిందంటే తల్లిదండ్రులతో పాటు మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి పాత్ర కూడా అద్వితీయమైనది. శ్రీచరణి మొదటి కోచ్ ఆయనే అని చెప్పవచ్చు. మొత్తం మీద ఎన్నో సవాళ్లు ఎదుర్కొని కడప జిల్లా నుండి ప్రపంచ కప్ స్థాయి వరకు వెళ్లిన శ్రీచరణి రానున్న కాలంలో మరిన్ని రికార్డులు సాధించాలని, మన దేశానికి మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం. ఇవి శ్రీచరణికి సంబంధించిన అంశాలు.